హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హౌస్ వైఫ్ డైరీస్. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే వీడియోని చూసి లైక్ చేసి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మేమైతే హైదరాబాద్లో న్యూమాయిష్ ఎగ్జిబిషన్కి అయితే వచ్చామండి. ఇది వచ్చేసి నాంపల్లి ఎగ్జిబిషన్ అని కూడా అంటారు. ఇది 85th ఎగ్జిబిషన్ అనమాట. ఇక్కడ వచ్చేసి ఇండియా మొత్తం మీద డిఫరెంట్ ప్లేసెస్ నుంచి చాలా ఐటమ్స్ అయితే ఇక్కడ తెచ్చి పెడతారండి. మనం ఇక్కడ చాలా వెరైటీ ఆఫ్ ఐటమ్స్ని మనం ఎప్పుడు చూడని వెరైటీస్ని కూడా చూడొచ్చు అనమాట. సో మేమైతే దీనికి ఎక్స్ప్లోర్ చేయడం కోసం అయితే బయలుదేరాము. మేము బయలుదేరేసరికి ఈవినింగ్ 5 అయింది. అక్కడికి రీచ్ అయ్యేసరికి 6:30 అయిపోయిందండి. బట్ ఎవరైనా రావాలి అనుకుంటే మనకి మెట్రో ద్వారా వచ్చేసారనుకోండి, గాంధీ భవన్ మెట్రో స్టేషన్లో దిగితే దాని పక్కనే ఉంటుంది, ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఓన్ వెహికల్స్ అయితే మనకి పార్కింగ్ ప్రాబ్లమ్స్ ఉంటుంది కదా, ఆటో అయినా ఓకే, లేదు అనుకుంటే మెట్రో ద్వారా వచ్చేస్తే బెస్ట్ ఆప్షన్ అనమాట. యాక్చువల్గా మేము వచ్చేసరికి చీకటి పడిపోయింది. ఎవరైనా రావాలి అనుకుంటే 4 o'clock కల్లా మనం అక్కడ ఉన్నాము అనుకుంటే ఇటు డే టైము అటు నైట్ టైంని రెండింటిని కవర్ చేసేయచ్చు అనమాట. మేము వచ్చేసరికి చీకటి పడిపోయింది కదండి. యాక్చువల్గా ముందు మనకి ఎగ్జిబిషన్ గేట్ కంటే ముందే చాలా స్టఫ్ అయితే ఉంది, చాలా స్టాల్స్ అయితే ఉన్నాయి. అన్నిటికంటే ఎక్కువగా చక్కగా ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ అయితే మాత్రం సూపర్గా ఉందన్నమాట. అసలు జ్యువెలరీలో ఇయర్ రింగ్స్లో ఇన్ని వెరైటీస్ ఉంటాయా, ఇంత డిఫరెంట్గా ఉంటాయా అన్నట్టు ఉంటాయన్నమాట. మనకి లోపల కంటే ఈ జ్యువెలరీ మాత్రం బయటనే ఎక్కువైతే ఉందండి. ఎవరైనా వీటిని తీసుకోవాలి అనుకుంటే, అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా కొంతమందికి, డ్రెస్సెస్ మీదకి, శారీస్ మీదకి డిఫరెంట్గా ఇయర్ రింగ్స్ కానీ నెక్ సెట్స్ కానీ పేర్ చేయాలనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే బయటనే తీసుకోవటం బెస్ట్ అని నాకు అనిపిస్తుంది. ఎందుకు అనంటే ఇక్కడ బార్గెనింగ్ కూడా చేసుకోవచ్చు. అండ్ స్టఫ్ అయితే ఇక్కడనే ఎక్కువ ఉందండి లోపల కంటే. ఓన్లీ ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ మాత్రం చాలా ఎక్కువనే ఉంది. అండ్ వెరైటీస్ అయితే చాలా ఉన్నాయండి, డిఫరెంట్గా ఉన్నాయి. ఇన్ని మోడల్స్ ఏంట్రా బాబు అనిపించేటట్టు ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇలా ఫోటో ఫ్రేమ్స్, మనకి డిఫరెంట్ ప్లేసెస్ నుంచి ఇన్ని వెరైటీస్ ఉన్నాయో అసలు చూస్తేనే మనకి అర్థమవుతుంది. నెక్స్ట్ ఈ హ్యాండ్ బ్యాగ్స్ అండి, హ్యాండ్ బ్యాగ్స్లో కూడా చాలా బాగున్నాయి. జూట్ బ్యాగ్స్, ఇంకా మనకి చిన్ని పోట్లీ బ్యాగ్స్ దగ్గర నుంచి పెద్ద బ్యాగ్స్ వరకు డిఫరెంట్ వెరైటీస్ అయితే ఉన్నాయి, డిజైన్స్ ఉన్నాయి. ఇంకా బ్యాగ్స్లో వర్క్ వచ్చే ఉంటాయి కదండి, ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేవి, అవి ఉంది. ఇక్కడ నేను చూపిస్తున్న హ్యాండ్ బ్యాగ్ వచ్చేసి 350 రూపీస్ చెప్పారండి. మనం బార్గెనింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ బెస్ట్ ఆప్షన్ ఏంటంటే మనకి బార్గెనింగ్ స్కిల్స్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి, చక్కగా మంచి ఐటమ్స్ అయితే మనతో పాటు తీసుకెళ్ళిపోవచ్చు అనమాట. లేదు, నెక్స్ట్ వచ్చి హిందీ వచ్చి ఉండాలండి, వచ్చుంటే ఇంకా బాగుంటుంది. మాకైతే ఇటు హిందీ రాదు, వాళ్ళకి హిందీ వచ్చినా ఓపెన్ అవ్వరు. బట్ ఎలాగో చిన్నగా మేనేజ్ చేసాము అటు ఇటుగా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫ్లవర్ పాట్స్, మనకి డెకరేటివ్ ఐటమ్స్, ఇలాంటివన్నీ కూడా చాలా బాగున్నాయండి. ఇన్నిసార్లు బేగం బజార్లో చూసా, నెక్స్ట్ వచ్చి JNTU మార్కెట్లో చూశాను. ప్రతిసారి ఒక దగ్గర చూసే కంటే ఇంకో దగ్గర వెరైటీ ఆఫ్ ఐటమ్స్ అయితే ఎక్కువ ఉన్నాయండి. ఎక్కువగా పూల దండలు కానీ, ఇలా ఫ్లవర్ పాట్స్ కానీ, ఇవన్నీ డిఫరెంట్గా అయితే ఉన్నాయన్నమాట. ఇవి కూడా 100 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతున్నాయండి. కాస్ట్ వచ్చేసి చిన్న పాట్స్ దగ్గర నుంచి పెద్ద దండలు, ఇంకా ద్వారాలకి హ్యాంగ్ చేసుకునేవి, లేదు కార్నర్లో పెట్టుకునేవి, ఇలాంటివి అయితే బాగున్నాయన్నమాట. ఈ బ్యాగ్స్ ఇవన్నీ మనకి గేట్ బయటనే ఎక్కువగా ఉన్నాయి, చాలా స్టఫ్ ఉంది చెప్పాను కదా. నెక్స్ట్ వచ్చి రాజస్థానీ ప్రింట్ దుప్పట్టాస్, నెక్స్ట్ చున్నీస్, ఇవైతే ఎక్కువగా ఉన్నాయండి. ఇంకా చెప్పాలి అనుకుంటే బెడ్షీట్స్, పిల్లో కవర్స్, అవి కూడా చాలా ఉన్నాయి. లోపల అవి ఎక్కువ ఉన్నాయండి స్టాల్స్, బెడ్షీట్ స్టాల్స్. ఇక్కడ వచ్చి ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ కాస్ట్ ఏంటంటే చిన్న సైజు ఇయర్ రింగ్స్ అయితే 50 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. కొంచెం బిగ్ సైజు ఇయర్ రింగ్స్ వచ్చేసి 100, 150 ఇలా చెప్తున్నారు. మనం తీసుకునే దాన్ని బట్టి ఒక 2-3 ఐటమ్స్ ఇలా తీసుకుంటే కొంచెం తగ్గిస్తారండి కాస్ట్. నెక్ సెట్స్ కూడా 100 నుంచి 150, 200, 250 ఇలా డిఫరెంట్ కాస్ట్లో ఉన్నాయి.
అయితే ఇక్కడ నేను ఫస్ట్ చూస్తున్న వెరైటీ ఇది నెక్ సెట్ అనమాట. చిన్న చిన్న బీడ్స్తో వచ్చిన సెట్స్ ఇవి చాలా బాగున్నాయండి. డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి, మనకి మ్యాచింగ్స్కి బాగుంటాయి అన్నమాట. సింపుల్గా ఎవరైనా వేసుకోవాలి అనుకుంటే చాలా బాగున్నాయి. ఇది వచ్చి 100 రూపీస్ అండి. ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ ఎక్కువ ఉన్నాయి. పర్ల్స్, బ్లాక్ అండ్ వైట్, ఇలా బీడ్స్, డిఫరెంట్ కలర్స్ ఇవన్నీ ఉన్నాయి. దీనికి చిన్న ఇయర్ రింగ్స్ కూడా పెయిర్ చేసి ఇచ్చారండి. దీని కాస్ట్ ఏంటంటే 100 రూపీస్ అనమాట. యాక్చువల్గా మనకి ఇది ఎగ్జిబిషన్ స్టార్ట్ అయ్యేటప్పుడు స్టఫ్ ఎక్కువ ఉంటుందండి, కానీ కాస్ట్ తగ్గించడానికి కొంచెం ఇబ్బంది పడతారు. మనం బార్గెనింగ్ ఎంత చేసుకున్నా కాస్ట్ అయితే కొంచెం తగ్గించరు. ఎండింగ్కి వచ్చేసరికి స్టఫ్ కొంచెం తగ్గుతుంది, కానీ కాస్ట్ అయితే తగ్గించి ఇచ్చేస్తారటండి. ఎందుకు అంటే ఎలాగో క్లోజ్ అవుతుంది అని చెప్పి తగ్గించి ఇస్తారట. బెటర్ మీరు ఇంతవరకు వెళ్ళకపోతే ఇప్పుడు వెళ్ళి చక్కగా షాపింగ్ చేసేసుకొని వచ్చేయండి. ఎందుకనంటే ఇది జనవరి 1 స్టార్ట్ అయ్యి ఫిబ్రవరి 15కి ఎండ్ అయిపోతుంది అన్నమాట. మేము వెళ్ళేసరికి చాలా అంటే చాలా రష్ ఉందండి. ఇది ఈవినింగ్ టైమే ఆబ్వియస్లీ ఉంటుంది, బట్ ఆ రోజు ఇంకా రష్ అయితే ఉంది. పోలీస్ సెక్యూరిటీ కూడా బాగానే ఉందండి. ఇక్కడ చూసారా క్యూట్ డాల్స్ ఉన్నాయి. ఇవి కీ చైన్స్కి, మనకి కాలేజ్ అమ్మాయిలు ఉంటారు కదా, హ్యాండ్ బ్యాగ్స్కి వాటికి పెట్టుకుంటారు. నెక్స్ట్ కాలేజ్ బ్యాగ్స్కి కూడా ఇలాంటి కీ చైన్స్ టైప్వి పెట్టుకుంటారు కదా, ఇవి కూడా చాలా బాగున్నాయి. వీటి కాస్ట్ వచ్చి 100, 150, 200 ఇలా డిఫరెంట్ కాస్ట్ అయితే చెప్తున్నారు. ఇదేంటంటే అత్తరండి, మనకి హైదరాబాద్లో ఫేమస్ కదా అత్తరు, కానీ అందులో డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయి అనుకోండి. ఇక్కడ ఈయన చూపించేది జస్ట్ 50 రూపీసే అని చెప్తున్నారు, కానీ అంతగా ఏం బాగాలేదు. చూసారా ఆక్సిడైజ్డ్ నెక్ సెట్స్ డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. ఇవి బ్యాంగిల్స్ కూడా వచ్చినాయి, అవి కూడా 100 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతున్నాయండి. సైజుని బట్టి కాస్ట్ అయితే చెప్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ చిన్న సైజులో ఇయర్ రింగ్స్ వచ్చాయి, ఇవి కూడా చాలా బాగున్నాయి. వీటి కాస్ట్ వచ్చి 50 రూపీస్ అండి. అంటే ఒక్కొక్క స్టాల్స్ దగ్గర బోర్డు అయితే పెట్టేస్తున్నారు ఫిక్స్డ్ ప్రైస్ అని చెప్పేసి. మరి అక్కడ మనకి నచ్చితే తీసుకోవచ్చు, లేదంటే లేదు, కానీ అడిగితే ఇంకా ప్రైస్ ట్యాగ్ అయితే చూపిస్తున్నారు ఫిక్స్డ్ అని చెప్పేసి. కానీ 50 రూపీస్కి అయితే బాగున్నాయండి వెరైటీస్. మనకి ఎక్కడ ఫ్యాన్సీ స్టోర్లో కానీ ఇంకెక్కడ కానీ అన్ని వెరైటీస్ అయితే దొరకవు. మనకి ఇలా దొరికేటప్పుడే మనం కొని ఉంచుకుంటే బాగుంటుంది నచ్చినవి. కానీ అమ్మాయిలకి ఎన్ని ఆప్షన్స్ కదండి, ఇయర్ రింగ్స్లో కానీ, నెక్ సెట్లో కానీ, డ్రెస్సింగ్లో కానీ, ఇలా ఎన్ని ఆప్షన్స్ ఉంటాయండి. అసలు అక్కడికి వెళ్తేనే అనిపిస్తుంది ఇంకా మనకి తెలిసింది చాలా తక్కువ, ఇంకా ఇన్ని వెరైటీస్, ఇన్ని మోడల్స్ ఉన్నాయా అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారండి ఇయర్ రింగ్స్కి ఇంకా బాటిల్స్కి. ఎందుకంటే
అక్కడ కొనే వాళ్ళకంటే ఎక్స్ప్లోర్ చేసే వాళ్ళే ఎక్కువ. వాళ్ళకు కూడా తెలిసిపోయిందనమాట, మనం మొబైల్ పట్టుకున్నాము అంటే వీళ్ళు ఎక్స్ప్లోర్ చేయడానికే వచ్చారని చెప్పి. చాలామంది చాలా సపోర్ట్ చేస్తున్నారు, ఎక్స్ప్లెయిన్ చెయ్యాలా అని అడిగి మరీ చెప్తూ ఉన్నారండి. అది బాగా అనిపించింది. నేను చెప్పాను కదా, ఈ సెట్ అయితే చాలా బాగా నచ్చినాయి వెరైటీగా. కానీ అది చాలా చిన్న సైజు ఉందండి, నెక్కి అలా అంటే టైట్గా ఫిట్ అయ్యేటట్టు ఉంది. ఇంకా మనం ఎగ్జిబిషన్ గేట్ దగ్గరకు అయితే వెళ్ళలేదండి. ఇదంతా బయట ఉండే స్టఫ్ మాత్రమే చూపిస్తున్నాను మీకు. ఇక్కడ చిన్న చిన్న హ్యాండ్ బ్యాగ్స్ అండి. ఇవి కూడా 250 రూపీస్ నుంచి ఉన్నాయి, అంటే ఫిక్స్డ్ ప్రైస్ అని పెట్టారు, 250 ఎనీ వన్. స్లింగ్ బ్యాగ్స్, ఇంకా చిన్న చిన్న పర్స్ అవన్నీ ఉన్నాయన్నమాట వెరైటీగా. ఇవి చాలా బాగున్నాయండి బ్యాంగిల్స్ అయితే మాత్రం. నాకు ఈ ఎగ్జిబిషన్లో నేను పర్సనల్గా నాకు నచ్చినవి ఏంటంటే బ్యాంగిల్స్ అండి. అసలు ఇంతవరకు ఇన్ని వెరైటీస్ బ్యాంగిల్స్ నేను ఎప్పుడూ చూడలేదు, అంత బాగున్నాయి. ఇవి వచ్చేసి అన్ని మెటల్ టైప్ బ్యాంగిల్స్ అండి. వీటిల్లో కూడా చక్కగా డిఫరెంట్ స్టోన్స్తోని ఇలా బాగున్నాయన్నమాట. గోల్డ్ పాలిష్, ఇంకా సిల్వర్ పాలిష్, ఇలా డిఫరెంట్గా ఉన్నాయి. ఎనీ 4 బ్యాంగిల్స్ ఆర్ ఎనీ 2 బ్యాంగిల్స్ 100 రూపీస్ చెప్తున్నారు. వీటికి ఇంకా బార్గెనింగ్ అయితే లేదు. ఇంకా అంతకంటే తక్కువకి మనకి ఎక్కడ కూడా రాదు అని నాకు అనిపించింది, ఎందుకంటే అంత బాగున్నాయి బ్యాంగిల్స్ అయితే. నెక్స్ట్ బెడ్షీట్స్, ఇవి కూడా ఎక్కువగా ఉన్నాయని చెప్పాను కదండి. కానీ ఈ బెడ్షీట్స్ క్వాలిటీ, అంటే నేను చూసిన దానికి క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇది 9x9 అని చెప్పారండి. $750 or $800 అని చెప్పారు కాస్ట్. కానీ క్వాలిటీ చాలా బాగుంది, అంటే వాష్ చేస్తే పోతుంది అన్నట్టు ఏం లేదండి, చాలా బాగుంది. ఇంకా ఇక్కడ ఫ్లవర్స్ ఇవన్నీ బాగున్నాయండి చాలా. అయితే ఇవి కాస్ట్ కూడా చాలా బాగున్నాయి. 2 దండలు ఉన్నాయి కదా అలా లాంగ్గా ఉన్నవి, అవి వచ్చేసి 250 రూపీస్ చెప్పారండి. ఇప్పుడు ఎక్కువగా మనకి ఇంట్లో డెకరేట్ చేసుకోవడానికి, పూజలకి కానీ పెళ్ళిళ్ళకి కానీ చిన్న ఫంక్షన్ వచ్చినా కానీ మనకి ఇలా డెకరేషన్ కోసం ఇవి ఎక్కువగా యూజ్ చేస్తున్నాం కదా. ఇలా మనకి ఎగ్జిబిషన్లో కానీ ఎక్కడైనా మనకి కాస్ట్ తక్కువగా వచ్చేటప్పుడు కొని పెట్టుకుంటే మనకి బాగా యూజ్ అవుతూ ఉంటుందన్నమాట. ఈ ఫ్లవర్స్ కూడా క్వాలిటీ అయితే బాగుంది, అన్ని క్లాత్కి సంబంధించినవి కదా, కానీ చాలా బాగుందండి. నెక్స్ట్ ఇక్కడ చూసారా లోటస్ ఫ్లవరు, అసలు అదంటే ఎంత ఒరిజినల్గా ఉందంటే నిజంగా చాలా బాగుందండి అది. నేను చెప్పాను కదా, అంటే వీడియోస్ తీసేవాళ్ళు ఎక్కువ అయిపోవటం వల్ల వాళ్ళకు కూడా అలవాటు అయిపోయిందనమాట. ఈయన వచ్చేసి మేము కాస్ట్ అడుగుతుంటే కాస్ట్ చెప్పకుండా ఆయన ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నారు, అలా చూపించేసి పెట్టేశారనమాట. ఇక ఇయర్ రింగ్ స్టఫ్ అయితే మనకి తెలిసిందే కదండి, చిన్న ప్లేసెస్లోనే ఎక్కువ ఉంటాయి. అలాంటిది ఇంత పెద్ద ఎగ్జిబిషన్లో ఎన్ని వెరైటీస్ ఉంటాయో మనం ఊహించుకోక్కర్లేదు. ఇవి చిన్నవి కూడా 30 రూపీస్ 20 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతున్నాయండి.
ఎవ్రీ ఇయర్ హైదరాబాద్ వస్తున్నా ఈ ఇయర్ మేము ఎగ్జిబిషన్కి అయితే వచ్చాము. లాస్ట్ టైం అనుకున్నాము వెళ్దామని చెప్పి, ఎప్పుడు అనుకుంటాము కానీ అలా డ్రాప్ అయిపోతాం అనమాట. ఈసారి కూడా ఈవినింగ్ వరకు డిసైడ్ అవ్వలేదు వెళ్తామా వెళ్ళమా అని చెప్పి, అందుకని చెప్పి లేట్ అయిందండి. కానీ ఎక్స్ప్లోర్ చేయడానికైనా మనం కొనడానికైనా కొంచెం ఎర్లీ అవర్స్లో, అంటే 4 నుంచి అయితే ఎగ్జిబిషన్ స్టార్ట్ అవుతుందండి. అంతకు ముందు అయితే స్టాల్స్ అయితే ఓపెన్ కావు కొన్ని. ఇంకా 4 తర్వాత ఇలా మనం అక్కడ 4 కల్లా మనం అక్కడ ఉన్నట్టయితే చక్కగా మనం అన్నీ చూడొచ్చు, అన్నీ ఎక్స్ప్లోర్ చేయొచ్చు అండ్ కొనుక్కోవచ్చు కూడా. ఇక్కడ ఫుడ్ స్టాల్స్ కూడా చాలా ఎక్కువనే ఉన్నాయండి, వెరైటీ అనమాట. ఇది వచ్చి స్వీట్ పూరి ఏదో అని చెప్పారు. నెక్స్ట్ ఈ స్వీట్ నేమ్ అయితే నాకు తెలియదు, కానీ బూడిద గుమ్మడితో చేస్తారు స్వీటు. పావు కిలో 100 రూపీస్ అయితే చెప్పారండి. ఇది ఏదో స్టేట్కి ఆగ్రా ఫేమస్ స్వీట్ అని ఏదో చెప్పారు వాళ్ళు. ఇదండి మనం వెళ్ళాల్సిన గేట్ అన్నమాట, ఎంట్రన్స్. ఇక్కడ ఏంటంటే మనకి ఆన్లైన్ పేమెంట్స్ కానీ, ఆన్లైన్లో టికెట్ తీసుకోవడం కానీ ఇలాంటివి, అంటే ఫోన్పే ద్వారా ఇలా పేమెంట్ చేయాలనుకున్నప్పుడు మనకి సిగ్నల్స్ అయితే తక్కువ ఉన్నాయని చెప్పారండి. మనకి మనీ క్యారీ చేసుకొని వెళ్తే మనకి లోపల పర్చేజ్ చేయడానికి కానీ, టికెట్ తీసుకునే దగ్గర కానీ ఈజీ అవుతుంది. మనకి మనీ ఇచ్చేటప్పుడు ఈజీగా వెళ్ళిపోతున్నామండి. అక్కడ ఆన్లైన్ పేమెంట్ దగ్గర చాలా పెద్ద క్యూ అయితే ఉంది, అక్కడ వెయిటింగ్ అయితే ఎక్కువ ఉందన్నమాట. మేము వచ్చేసి గేట్ నెంబర్ 2 నుంచి వెళ్ళాము. పర్ హెడ్ 50 రూపీస్ అండి లోపలికి ఎంట్రన్స్కి టికెట్. ఇంకా మేము ముగ్గురం వెళ్ళాం కాబట్టి టికెట్ తీసుకొని చాలా ఫాస్ట్గానే అయిపోయింది. ఇంకా లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము. అయితే ఈ రోజుకి మన వీడియో అయితే ఇంతేనండి. లోపలికి ఎంటర్ అయిన తర్వాత నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తాను అక్కడ స్టఫ్ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని కోరుతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి. బాయ్.